సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో ఒక రూమర్ క్రియేట్ చేపించారు. అంటే రాజశేఖర రెడ్డి గారిది మరణం కాదు. దాని వెనకాల కుట్ర కోణం ఉంది. సోనియా గాంధీ, రిలయన్స్, చంద్రబాబు కలిసి ఏదో చేశారు అని అంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనుకోండి, ఆ రిలయన్స్ ఆస్తుల మీద ఒక విధ్వంసం క్రియేట్ చేయటం. ఆ ఎపిసోడ్ గురించి మీకున్న ఐడియా చెప్పరా? అది ఎట్లా వచ్చిందో సాక్షి పేపర్‌లోనో లేకపోతే ఏదైనా సాక్షికి సంబంధించిన మీడియాస్‌లోనో వచ్చిందది మొత్తానికి. రాగానే ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ న్యూస్. మరి సాక్షి ఛానల్ గాని, సాక్షి పేపర్ గాని నాకు ఖచ్చితంగా తెలీదు. మొత్తానికి ఆ సోర్స్ అది. అది స్ప్రెడ్ అవ్వగానే త్రూఅవుట్ ది స్టేట్ రాష్ట్రం అంతా కూడా రిలయన్స్ మాల్స్ మీద అటాక్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా జరిగింది. మా గుంటూరులో కూడా కొంతమంది అప్పుడున్న కాంగ్రెస్ అంటే మోహన్ రెడ్డి గారి అభిమానులు లాంటి వాళ్ళు ఆ గుంటూరులో కూడా దాడులు చేశారు. ఆ కేసులు కూడా జరిగి కేసులు కూడా బుక్ చేశారు. మరి ఆ కేసులు ఏమైనా నాకు తెలియదు కానీ చాలా మంది మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. అది అది జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయనే చెప్పాడా లేదా నాకైతే ఐడియా లేదు. బట్ అంటే సోర్స్ సాక్షి అయితే మీడియాలో అక్కడ నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో లేకుండా రాదు కదా సార్. అది చిన్న వార్త కాదు కదా. అది నాకైతే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సాక్షికి సంబంధించిన సోర్స్ నుంచి అది వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవును. అయింది, స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అవ్వటం వల్ల దాడులు జరిగాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి అంగీకారం ఉందా అనేది నాకు సమాచారం లేదు. నేను ఐఎమ్ నాట్ అంటే విట్నెస్. మామూలుగా మాట్లాడుకుందాం, జనరల్‌గా మాట్లాడుకుందాం. సాక్షిలో హ్మ్. రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఒక అనుమానం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా అయితే క్రియేట్ చేయరుగా. ఆ ఇంకా అది పార్ట్ ఇంకా ఆ మన చా ఆ ఇంటర్ప్రిటేషన్. పేపర్‌కి, ఛానెల్‌కి అధినేత ఆయనే కదా సార్. మనం అది ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. మనం ఆ విధంగానే ఆలోచించాలి గానీ, బట్ నాకైతే డైరెక్ట్‌గా ఆ సమాచారం లేదు. హ్మ్. హ్మ్. అది. సరే ఇంకోటి నాకు ఇంకో విషయం చెప్పండి. సరే అది జరిగింది. మళ్ళీ అదే రిలయన్స్ హ్మ్. సంస్థకు సంబంధించినటువంటి పరిమాణత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి తెలుగు అవును. రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయనకి అసలు అవును. తెలుగు భాష కూడా వచ్చేలేదు నాకు డౌటు. తెలుగు రాజకీయాలతో అయితే సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారితో సంబంధం లేదు. వైసీపీతో సంబంధం లేదు. అసలు వైసీపీ పార్టీ సభ్యుడు కూడా కాదు. అయినా ఆయనకిచ్చారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే హ్మ్, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నాకున్న సమాచారం ఇది. నేనేం డైరెక్ట్ చూసానని చెప్పలేను నేను. నాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్స్‌తో మంచి సంబంధాలున్నాయి. వ్యాపార ఓకే. వర్గాలతో టాప్ వ్యాపార వర్గాలతో అదానీ, అంబానీలు పెద్ద పెద్ద కార్పొరేట్స్‌తో ఆయన సంబంధాలు. ఎందుకంటే ఈయన కూడా అతి కొద్ది కాలంలో 2004కు ముందు చాలా చిన్న మనిషి. అవును. 2000 పెద్ద కార్పొరేట్ సంస్థ. ఇక తర్వాత ఆయన ఆస్తులు ఎలా పెరిగినాయో మీ అందరికి తెలుసు. బహుశా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్‌తో ఆయనకి సంబంధాలు పెరిగాయి. ఆహ్, బహుశా నాకున్న పరిమళనత్వానికి ఇవ్వటంలో ఆహ్, బీజేపీ హైకమాండ్ సలహా ఇచ్చింది అనేది కూడా అప్పుడు పేపర్‌లో గాని, అవును. పత్రికల్లో గాని నేను చదివాను అవును. నేను. హ్మ్. మరి వాళ్ళు నీ ద్వారా అంటే ఒక సీటు పలానా ఆ సంస్థకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళేదో చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డి చేశారనేది రూమర్. నాకు ఖచ్చితంగా నేనేం ఎవిడెన్స్ లేదు. బట్ ఆ రోజున్న మీడియా సమాచారం, పత్రిక సమాచార ద్వారా వచ్చిందనమాట.